పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 119వ సంకీర్తన 175వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. యూదా రాజైనటువంటి హిజ్కియా మరణకరమైనటువంటి రోగముతో బాధపడుతున్నటువంటి దినాలలో ప్రవక్త అయిన యెషయా హిజ్కియాను దర్శించి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని దేవుడు సెలవిస్తున్నాడు అని హిజ్కియాతో ప్రవక్త చెప్పగా, అతడు తన ముఖమును గోడ తరట్టు తిప్పుకొని దేవునికి కన్నీటితో ప్రార్థిస్తున్నాడండి. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు బహువేదనతో దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు కొన్ని గంటలలో చనిపోయే హిజ్కియాను 15 సంవత్సరాలు ఆయుష్ను దయచేశారండి. హిజ్కియా ఆరోగ్యము పొందిన తర్వాత అతను ఒక రచనను వ్రాస్తూ, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమగు గోతి నుండి విడిపించితివి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అని తన హృదయము నిండుగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వాడే హిజ్కియా దేవుని కృపలో జీవిస్తున్నాడు. హిజ్కియా రోగి అయి బాగుపడననే సంగతి బబులోను రాజుకు తెలిసి హిజ్కియాను గూర్చి పత్రికను కానుకలను అతని యొద్దకు పంపగా, హిజ్కియా బబులోను రాజు యొక్క దూతలను లోపలనికి రప్పించి తన ఇంటినేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములను, వెండి బంగారమును, గంధవర్గమును, పరిమళ తైలములను, ఆయుధశాలలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించి వారిని పంపించాడండి. ప్రవక్త అయినటువంటి యెషయా హిజ్కియా యొద్దకు వచ్చి బబులోను దూతలను గూర్చి తెలుసుకొని, నీ ఇంట వారేమేమి చూసిరి అని హిజ్కియాను అడిగినప్పుడు, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అని యెషయాతో హిజ్కియా మాట్లాడినప్పుడు, అంతటా యెషయా, యెహోవా సెలవిచ్చిన మాట వినుము, రాబోవు దినములలో ఏమీయూ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరుల సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదరని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడనే మాట హిజ్కియాతో యెషయా పలుకుతారండి. హిజ్కియా జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠము, హిజ్కియా జీవితంలో స్వస్థపరిచినటువంటి దేవునిని ప్రకటించాలనే ఆలోచన కలిగి లేడండి. ఆయన ఆశ్చర్య కార్యాన్ని అన్యులకు వివరించాలి అనే ఆలోచన తనకి లేదు. తనకు కలిగినటువంటిది, తనకు ఉన్నటువంటి ఆ స్థాయిని, ఆ గొప్పతనాన్ని కనపరుచుకోవడానికి ఆ బబులోను రాజైనటువంటి అన్యరాజు పంపించినటువంటి ఆ దూతలకు దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు అని వివరించుట మాని ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని వారికి బయలుపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. నేటి దినాలలో చాలామంది దేవుడు చేసినటువంటి మేళ్లను దాచిపెట్టి రోగపు స్థితిలో, మరణకరమైనటువంటి పరిస్థితులలో, అపవాది చేత పోరాటాలలో నలిగిపోతున్నటువంటి ఆ స్థితిలో ప్రభువుతో మాట్లాడుతూ ఆయన యొద్ద నుండి జీవాన్ని, స్వస్థతని పొందుకొని వారు ఆరోగ్యవంతులైన తర్వాత, వారు విడిపించబడిన తర్వాత దేవుణ్ణి మరిచి వారికి ఉన్నటువంటి పరిస్థితులను గొప్ప చేసుకొని వారిని వారు కనపరుచుకోవడానికి ఇష్టపడతారే కానీ ఆ మరణ స్థితిలో నుండి లేవనెత్తినటువంటి దేవునికి సాక్షులుగా బ్రతకడానికి ఎందరున్నారండి ఈ దినాలలో. దేవుని కార్యాలను వివరించేటువంటి హృదయం కలిగిన వారు. ఆనాడు హిజ్కియా కూడా రోగంలో ప్రభువుతో మాట్లాడి ఆయుష్ని పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆరోగ్యాన్ని పొందుకున్న ఆరోగ్యాన్ని బట్టి తనకున్న సంపదని హెచ్చించుకున్నారు. తన గౌరవాన్ని వివరించుకోవడానికి ఇష్టపడ్డాడు. మన జీవితాల్లో జరిగే ప్రతి కార్యము కూడా దేవునికి మనకు మాత్రమే తెలుస్తుందండి. ఆ కార్యాలను అనేకులకి సాక్షార్థముగా
మనము వివరిస్తే మన పరిస్థితిలో ఉన్నవారు కూడా దేవుని తట్టు త్రిప్పబడడానికి, వారు కూడా దేవుని యొద్ద నుండి ఆ విడుదలని పొందుకోవడానికి మన సాక్ష్యం ఎంతో ఉపయోగకరం. ఆ దూతల యొద్ద దేవుని గూర్చినటువంటి ఒక్క మాట కూడా హిజ్కియా మాట్లాడలేదు, కానీ తనకు కలిగినవన్నీ చూపించి వారి ముందు గొప్పగా ఉండడానికి హిజ్కియా ఆతురపడ్డారు. ఈరోజు మన జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని, ఈ జీవనాన్ని ఆయన మహిమార్థమై మనం ప్రకటించాలి. మనము వేటి నుంచైతే విడిపించబడ్డామో ఆ స్థితిలో ఉన్న వారికి ప్రభువును కూర్చున్నటువంటి ఆశ్చర్య కార్యాన్ని వివరించి ఆయన అద్భుతం చేసే దేవుడని, ఆయన పడిపోయిన వారిని లేవనెత్తేవాడని వివరించగలిగితే ఆ దేవుని యొక్క కృప మన కుటుంబాల్లో అత్యధికమై అనేకులకు సాక్షి బిడలుగా మనల్ని జీవింపచేస్తుంది. ఆ దేవాది దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక.